भगवान हमारा साथी है, भगवान हमारा साथी है। हम उनके संग संग रहते हैं, वो अपने संग संग रहते हैं। जैसे दीपक में बाती है, भगवान हमारा साथी है। ఓం శాంతి. ఈరోజు అవ్యక్త చింతనలో భాగంగా మనం చర్చించే టాపిక్ పేరు తండ్రి తోడు యొక్క అనుభవం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ మురళి యొక్క రివైజ్ డేటు 15/3/1999. మురళి హెడ్డింగ్ కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను అంటే నియంత్రణ శక్తిని పెంచుకోండి, స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఇది మురళి యొక్క టైటిల్. బాబా ఈ మురళిలో పిల్లలైన మనందరినీ కూడా రాజా పిల్లలు అని సంబోధించారు. మన పేరే రాజయోగులు అని అన్నారు. రాజు యొక్క విశేషత రూలింగ్ పవర్ మరియు కంట్రోలింగ్ పవర్. అదేవిధంగా స్వరాజ్య అధికారులైన మీరు మీ సూక్ష్మ కర్మేంద్రియాలను, స్థూల కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. వాటిని రూల్ చేయాలి, కంట్రోల్ చేయాలి అని బాబా చెప్పారు. బాప్దాదా కూడా పిల్లల యొక్క ఈ రూలింగ్ పవర్ని, కంట్రోలింగ్ పవర్ని చెక్ చేశారు. చెక్ చేసి రిజల్ట్లో ఏం చూశారు అంటే, కొంతమంది పిల్లలకి స్వరాజ్య అధికారం సదా ఉంటుంది, కానీ ఎక్కువలో ఎక్కువ మంది పిల్లలకి సదాకాలం కొరకు ఉండటం లేదు అనే రిజల్ట్ను బాప్దాదా చూశారు. సదా ఎందుకు ఉండటలేదు అని కూడా బాబా చెప్పారు. వ్యర్థం ఆలోచించటం, వ్యర్థంగా సమయం పోగొట్టుకోవటం, వ్యర్థ మాటలు వినడము వినిపించటం, నిర్లక్ష్యం, సోమరితనం ఇవన్నీ కలిసి మీ స్వరాజ్య అధికారాన్ని ఖండితం చేసేస్తున్నాయి అని బాబా చెప్పారు. మాయ మిమ్మల్ని తనవారిగా చేసుకునేందుకు ఉపయోగించే సాధనం ఏంటంటే ఈ నిర్లక్ష్యం, సోమరితనమే అని బాబా చెప్పారు. ఎక్కడైతే బలహీనత ఉంటుందో ఆ బలహీనతని ఆధారంగా చేసుకునే మాయ వస్తుంది అని బాబా చెప్పారు. మాయ వచ్చి మనల్ని వ్యాకులు పడేలా చేస్తుందంట. బాబా మురళి అంతా కూడా పిల్లల్ని ఎంత ఎంకరేజ్ చేస్తారు, ఉల్లాస ఉత్సాహాలను ఇస్తారు. బాబా మురళి మనం వింటూ ఉంటే లేదా చదువుతూ ఉంటే ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో అందరికీ అనుభవమే కదా. బాబా మురళి పట్టుకుంటేనే అదో రకమైన వైబ్రేషన్, బాబా యొక్క మహావాక్యాలు వింటేనే అదో రకమైన వైబ్రేషన్స్, అదో రకమైన అనుభూతి. వింటున్నంతసేపు, చదివినంతసేపు మనం చాలా సంతోషంగా, ఉమంగ ఉత్సాహాలతో ఉంటామా ఉండమా? ఎందుకంటే ఆ విధంగా ప్రయత్నించండి, ఇంకా ముందుకు వెళ్ళండి, ఛాన్స్ ఉంది అని బాబా మనకి ఒక శ్రేష్టమైన ప్రేరణను ఇస్తారు.
అయితే ఈ శ్రేష్ఠ ప్రేరణ సదాకాలం ఉండాలి అంటే మనం కొన్ని యుక్తులను అనుసరించాల్సి ఉంటుంది. మనకి బాబా స్పష్టం చేసినది ఏంటి అంటే, పిల్లలు, మాయ మీ ముందుకు ప్రస్తుత సమయంలో ఏ విధంగా వస్తుంది అంటే నిర్లక్ష్య రూపంలో వస్తుంది, వ్యర్థం రూపంలో వస్తుంది, నెగటివ్ రూపంలో వస్తుంది. ఇవన్నీ కూడా అంతర్గతంగానే కదా కనిపిస్తున్నాయి. కోపపడ్డారు, ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారు, లేకపోతే ఎవరైనా మీరు చెప్పినది ఒప్పుకోలేదు, మీరు చెప్పిన దాన్ని చేయలేదు. వీటి వల్ల వచ్చే నెగిటివ్ అనేది ఒక విధంగా ఉండొచ్చు. కానీ ఈ నిర్లక్ష్యము, సోమరితనం, నెగిటివ్ అనేది స్వయంగా మనమే చేసుకునే అత్యంత పెద్ద పొరపాట్ల మాట. అందుకే బాబా ఏం చెప్తున్నారు, పిల్లలు భయపడకండి, మాయ యొక్క రూపాన్ని పరిశీలించండి, మాయ యొక్క తీరును అర్థం చేసుకోండి, దాన్ని గమనించండి. గమనించి అలాగే ఉండిపోవాలా? గమనించి దానికి తగ్గట్టుగా మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ విషయాలపై విశేషంగా అటెన్షన్ పెట్టుకుని ఇప్పటి ఈ సమయంలో మాయ చేసే దాడిని తిప్పికొట్టాలి. మరి అటువంటి మాయ చేసే దాడిని తిప్పుకొట్టే సాధనం గురించి బాబా చాలా చక్కగా ఈ మురళిలో మనందరికీ తెలియచేశారు. అది తండ్రి తోడు యొక్క అనుభవం, భగవంతుని తోడు యొక్క అనుభవం. ఒక్కసారి ఈ పాయింట్ని మనం మననం చేసినట్లయితే మన యొక్క అనుభవం చాలా సుందరంగా ఉంటుంది. తోడు అనే పదాన్ని మనం లౌకిక భాషలో ఉపయోగించినప్పుడు జీవితంలో ఎవరైనా తోడు ఉండాలి కదండి అని అంటారు. అంటే అర్థం జీవిత భాగస్వామి అంటూ ఉండాలి కదా, అందుకే వివాహము చేసుకుంటారు. కలిసి బ్రతికును ఉన్నంత కాలము ఒకరికొకరు తోడుగా, కష్ట సుఖాలలో తోడుగా ఉంటారు అని చెప్తారు. అది లౌకిక భాషలో తోడు. అలౌకిక భాషలో తోడు గురించి బాబా అనేక మురళీల్లో చాలా స్పష్టమైన పదాలతో మనకి అర్థం చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. పిల్లలు, నేను మీ అందరి కోసమే ఉన్నాను, నన్ను ఉపయోగించుకోండి అని బాబా అంటారు. పిల్లలు, మీకోసమే నేను అమృతవేళ తెరచి ఉంచిన భాండాగారాన్ని తీసుకుని వస్తాను, మిమ్మల్ని జ్ఞానయోగాలతో అలంకరిస్తాను అని చెప్తారు. పిల్లలు, ప్రతి విషయంలోనూ కంబైన్డ్ రూపంలో నన్ను తోడుగా ఉంచుకోండి అని బాప్దాదా చెప్తారు. ఈ తోడు అనే పదం చాలా చాలా ముఖ్యమైనది. నిరాశ, నిర్లక్ష్యము, నిస్పృహ, ఉదాసీనత ఇవన్నీ ఎందుకు కలుగుతాయి అంటే ఒంటరితనము లేదా నేను ఒంటరి అనే భావన. ఈ ఒంటరి అనే భావన ఎప్పుడు కలుగుతుందంటే పోల్చుకోవడం వలన వస్తుంది. వీళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, పెద్దవాళ్ళందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళనే పొగుడుతున్నారు, వాళ్ళకన్నా నేను చాలా మంచి పురుషార్థమే చేస్తున్నాను, చాలా సత్యంగా కూడా వ్యవహరిస్తున్నాను, అయినా నన్ను వాళ్ళు గుర్తించట్లేదు. ఇవన్నీ ఏమిటంటారు? మాయ యొక్క రూపాలు. బాబాకైతే నిరాకార శివ పరమాత్మునికి బ్రహ్మ శరీరం ఆధారంగా తీసుకుని ఈ జ్ఞానం చెప్పాల్సి వస్తుంది కదా. అదేవిధంగా మాయ మనలో ఉండే బలహీనత ఏ విధంగా చేస్తుంది అంటే ఇతరులని ఆధారంగా చేసుకుని వస్తుంది. అంటే మనలోని బలహీనత అంటే ఉదాహరణకి నిర్లక్ష్యము, సోమర్తనం అనుకోండి. వాళ్ళు నాకు సహకరించలేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు గనక నాకు సహకరిస్తే నేను ఈ పని చేసి ఉండేవాడను,
ఉండే చేసి ఉండే వాళ్ళము అని అనుకుంటాం. సమయం సహకరిస్తే అన్నీ చేయొచ్చు, ధనం ఉంటే అన్నీ చేయొచ్చు, ఇలాగ అన్నీ. అంటే ఈ నిర్లక్ష్యం, సోమరితనం కూడా అనేక రూపాల్లో మనకి వస్తుంది. ఒక వ్యక్తి రూపంలో రావచ్చు, వైభవాల రూపంలో రావచ్చు, సదుపాయాల రూపంలో రావచ్చు, పరిస్థితుల రూపంలో రావచ్చు. ఏది ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా మనం బాహ్య పరిస్థితులకి తలగ్గకుండా ఉండగలగాలి. మాయ చేసే దాడి నుండి సురక్షితంగా ఉంచుకునేందుకు ఒక అస్త్రాన్ని బాబా చెప్తున్నారు. అది తండ్రి తోడు యొక్క అనుభవం. తండ్రిని తోడుగా చేసుకోండి, భగవంతుని తోడుగా చేసుకోండి. ఈ మహావాక్యం వింటున్నప్పుడు మనకి చాలా చాలా సంతోషం కలుగుతుంది. ఎందుకు? మనకి తోడు ఎవరున్నారు? స్వయంగా భగవంతుడు ఉన్నారు, శివబాబా ఉన్నారు. బాబా అంటున్నారు, కంబైన్డ్ స్థితి యొక్క అనుభవాన్ని ఎమర్జ్ చేసుకోండి, ప్రాక్టికల్గా అనుభవం చేసుకోండి అని బాబా చెప్తున్నారు. కేవలం బాబా నావారే కదా, తోడుగా ఉండనే ఉన్నారు కదా, నేను బాబాకు చెందిన వారిగా అయిపోయాను, బ్రహ్మకుమారిగా అయిపోయాను, లేదా బ్రహ్మకుమారిగా అయిపోయాను, అన్ని నియమాలు పాటిస్తున్నాను, పురుషార్థం చేస్తున్నాను, చాలా కాలం నుండి జ్ఞాన మార్గంలో నడుస్తున్నాను. ఇలా కాదు, తండ్రి తోడు యొక్క ప్రాక్టికల్ అనుభవము ఎమర్జ్ అయి ఉండాలి అంటున్నారు బాబా. ఎప్పుడైతే మనం యథార్థంగా భగవంతుని యొక్క తోడుని అనుభవం చేసుకుంటామో అప్పుడు మాయ యొక్క యుద్ధంగా ఉండదు, మాయ ఓడిపోతుంది. ఇది మాయ యొక్క ఓటమి. అందుచేత బాబా చెప్పినట్లుగా ఇది ఏమైంది, ఎందుకయ్యింది, నాకే ఎందుకు ఇలా అవుతుంది, ఇంకా చాలా ఉంటాయి కదా, స్వయానికి స్వయం తక్కువ చేసుకునే పదాల మాట ఇవన్నీ. ఎప్పుడు నాకే ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఇలా భయపడకండి, ధైర్యం పెట్టుకోండి అని బాబా చెప్తున్నారు. ధైర్యం పెట్టుకుంటున్నారా? తండ్రి తోడును స్మృతిలో ఉంచుకోండి. తండ్రి తోడుగా ఉన్నారా? తండ్రి తోడు యొక్క అనుభవం పోవటం లేదు కదా అని చెక్ చేసుకోండి. తండ్రి తోడుగా ఉన్నారు అనే జ్ఞానం అయితే ఉంది. బాబా నా తోడుగా ఉన్నారు, నేను శివశక్తి కంబైన్డ్ స్వరూపాత్మను, ఇలా సమానాలు రాసుకుంటాం కదా మనందరం. ఇలా ఇది కొంతవరకు భక్తి మార్గంలాగా మాట వరకే చెప్తున్నాం. తండ్రి తోడుగా ఉన్నారు అనే జ్ఞానం అయితే ఉంది, ఓకే. కానీ జ్ఞానంతో పాటు తండ్రి యొక్క శక్తి ఏమిటి? తండ్రిని ఏమంటారు మామూలుగా? శివబాబాని ఏమంటారు? సర్వశక్తివంతుడు కదా, సుప్రీం అథారిటీ అంటారు కదా. మరి తండ్రి తోడుగా ఉన్నారు అని మనం భావన చేస్తున్నప్పుడు తండ్రి తోడుతో పాటు తండ్రి యొక్క శక్తులు కూడా తోడుగా ఉంటాయి కదా. తండ్రి యొక్క సర్వశక్తుల పవర్ కూడా మనలో ఉండడాన్నే భగవంతుని తోడు లేదా తండ్రి తోడుగా ఉన్నారు అని అనుభవం చేసుకోవటం అని అంటారంట. కాబట్టి ఇప్పుడు మనందరం పరిశీలించుకోవాలి, బాబా నా తోడుగా ఉన్నారా లేదా? బాబా నా తోడుగా ఉంటే సర్వశక్తులు నాకు తోడుగా ఉన్నట్టే. దీనికే బాబా కొన్ని మురళీలో ఏం చెప్తారంటే, జీ హజూర్. బాబాకు హాజీ అన్నప్పుడు సర్వశక్తులు కూడా మీకు హాజీ అంటాయి. బాబాకు మనం హాజీ బాబా అన్నప్పుడు సర్వశక్తులు కూడా మనకి హాజీ, ప్రభు చిత్తం, ప్రభు మీరేం చెప్తే అది చేస్తామని సర్వశక్తులు వస్తాయంట. మరి బాబా మనల్ని ఏం అడుగుతున్నారు? వస్తువులు అడుగుతున్నారా? వస్తువులు సృష్టించింది బాబాయే. వైభవాలు,
మరి ఈనాటి వైభవాలు బాబా ఏం చెప్తారు సాకార మురళిలో? ఇదంతా మాయ చూపించే ఆడంబరం. చాలామంది ఇదే స్వర్గం అనుకుంటున్నారు. భవనాలు, విలాసాలు, వైభవాలు, ఈ టెక్నాలజీ, ఇదంతా ఇదే గొప్ప. విమానాల్లో తిరగటం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దీన్ని ఇదే స్వర్గం అని అనుకుంటున్నారు. కానీ అసలైన స్వర్గం బంగారు మహళ్ళు, వజ్ర వైడూర్యాలతో పొదగబడిన వజ్రమహల్లో ఉండే దేవతలు. అక్కడ ప్రకృతి ఎంతో సతోప్రధానంగా ఉంటుంది. మరి అటువంటి సతోప్రధానమైన స్వర్గం అయితే ఇప్పుడు లేదు కదా. మరి ఇవన్నీ ఈనాటి వస్తువులనే బాబా ఏం కోరుకుంటారు? అంతటి స్వర్గమే ఇప్పుడు లేదు. ఈనాటి ఈ తమో ప్రధానమైన వస్తువులు బాబాకి ఏమిస్తాం మనం? బాబా అడిగేది సంపూర్ణ పవిత్రత. బాబాకి చాలా ఇష్టమైనది. అందుకే బాబా ఏమంటారు? పిల్లలు నాకు సహాయం చేయండి, పవిత్రత సహాయం చేయండి, పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు మీ వంతు మీరు పవిత్రత సహయోగం చెయ్యండి అంటారు బాబా. కాబట్టి మనం బాబాను తోడుగా అనుభవం చేసుకుంటున్నాం అనడానికి గుర్తు ఏంటంటే సర్వశక్తులు కూడా ఎమర్జ్ రూపంలో ఉంటాయి. తండ్రి తప్ప ఇంకెవరున్నారు? తండ్రి ఒక్కరే ఉన్నారు అని నిర్లక్ష్యంగా అయిపోకండి. మాకు బాబా నువ్వు కాకపోతే మాకెవరున్నారు? ఇలా నిర్లక్ష్యంగా అవ్వకూడదు. తండ్రి మాత్రమే ఉన్నప్పుడు మరి ఆ తండ్రి శక్తి ఉండదా ఏంటి? అందుకే బాబా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తండ్రి తోడుగా ఉంటే, తండ్రిని కంబైన్డ్గా చేసుకుంటే ఆ శక్తి ప్రతి కర్మలో అనుభవం అవ్వాలి. మనం చెయ్యని దానికోసం నువ్వు చేసావు ఈ తప్పు అని అంటారు అందరూ. ఆ సమయంలో సహనశక్తి రావాలి. బాబా నాకు బాబా చూసావా బాబా వీళ్ళందరూ ఇలా అంటున్నారు, వీళ్ళు కర్మలు తయారు చేసు ఇలా కాదు. అక్కడ మనం బాబా తోడుని అనుభవం చేసుకునే విధానం ఏంటి అంటే ఆటోమేటిక్గా బాబా స్మృతి ఉన్నప్పుడు మనలో సహన శక్తి ఎమర్జ్ అవుతుంది. అలాగే ఎన్నో బయట ప్రపంచంలో బయటకు వెళ్ళినప్పుడు ఎన్నో సవాళ్ళు వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయి. దానికి ఎదుర్కొనే శక్తిని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మన తోటి సహా ఆత్మల గురించి కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు. వాటిని మనం విముడ్చుకోవాలి, వ్యాపింప చేయకూడదు. ఆ శక్తి ఎమర్జ్ అవ్వాలి. అంతే తప్ప ఇతరుల గురించి చెప్పే నెగిటివ్నంతా ఆసక్తితో వింటూ బుద్ధిలో పెట్టుకున్నామనుకోండి, అప్పుడు మాయ ప్రవేశిస్తుంది. మాయ ప్రవేశిస్తే ఇక బాబా ఉండరు, బాబా తోడు ఉండదు, బాబా శక్తులు కూడా ఉండవు. కాబట్టి బాప్దాదా చెప్తున్నారు, పిల్లలు మీ జీవితం అనే డిక్షనరీ నుండి అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అనే మాటల్నే తీసేయండి అంటున్నారు బాబా. బాబా సదాకాలం మిమ్మల్ని తోడుగా పెట్టుకుంటాం, కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా ఏమవుతుందంటే బాబా అంటుంటాం కదా, ఈ అప్పుడప్పుడు కొద్దిగా సమ్ టైమ్ సంథింగ్ అనే మాటల్ని తొలగించండి. ఇప్పుడు సమ్ టైమ్ అనే మాట సమాప్తం అయిపోయిందా లేదా అని అడుగుతున్నారు బాబా. ఈ భగవంతుని తోడు గురించి భక్తి మార్గంలో కూడా ఒక కథ చెప్తారు, భక్త మార్కండేయ కథ అంటారు. అంటే తక్కువ ఆయుష్తో ఆ ఆత్మ జన్మిస్తుంది. ఎప్పుడైతే మృత్యు గడియలు ఆసన్నమవుతాయో వారు పరమశివుని భక్తుడు మార్కండేయుడు. ఆ మృత్యు గడియలు వస్తున్నప్పుడు గట్టిగా శివలింగాన్ని పట్టుకున్నారు. అప్పుడు యమదూతలు వస్తారు, కానీ యమదూతల వల్ల కూడా అవ్వదన్నమాట తీసుకువెళ్ళటం. చివరికి యమధర్మరాజే వస్తాడు. యమధర్మరాజు పాశం వేస్తాడు మార్కండేయుడు వైపు ప్రాణం తీయడానికి, అయినప్పటికీ కూడా సాధ్యం కాదు. ఎందుకు అంటే మార్కండేయుడు
తనని తాను ఇంకా సంపూర్ణంగా అర్పించుకున్నారు శివుడికి. ఎప్పుడైతే సంపూర్ణ అర్పణ అయిపోయిందో, అందుకనే ఆ పాశము మార్కండేయుడితో పాటుగా ఎవరికి వెళ్ళిపోయింది? పరమశివుని వైపు, శివలింగానికి వెళ్ళిపోతుంది యముడు వేసిన పాశం. అప్పుడు ఆటోమేటిక్గా మహాకాలుడు, కాలుడికే కాలుడైన మహాకాలుడైన శివ పరమాత్మ ఆ కథలో భక్త మార్కండేయుని రక్షించినట్లుగా చెప్తారు. అదేవిధంగా మనం ఈ బ్రాహ్మణ జీవితంలో మనస వాచ కర్మన మనల్ని మనం సంపూర్ణ అర్పణ చేసినప్పుడు తప్పకుండా భగవంతుని యొక్క తోడు, భగవంతుని యొక్క రక్షణ అనుభవం అవుతుంది. ఇందులో ఎటువంటి అనుమానం అనేదే ఉండదు. ఎందుకంటే ఇది భగవాన్ ఉవాచ. పిల్లలు, ధైర్యం అనే ఒక అడుగు వేయండి, నేను 1000 అడుగుల సహయోగం చేస్తాను. ధైర్యాన్ని వదలకండి. పిల్లల ధైర్యానికి బాప్దాదా యొక్క సహాయం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ధైర్యం ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని బాబా అడిగారు. కొంతమంది చేతులు ఎత్తారు. దానికి గాను బాబా ఏమన్నారంటే, సభలో చేతులు పైకెత్తామని గుర్తుంచుకోండి, మీ చేతికైనా గౌరవం ఇవ్వండి అన్నారు బాబా. అంటే కనీసం మనం అనుకున్న సంకల్పానికైనా, మనం బయట ప్రపంచంలో ఏమన్నా ఎవరైనా ఈ పని చేసి పెట్టండి అన్నా, లేకపోతే ఇలా ఉండండి అని చెప్పినా, సలహా చెప్పినా, సూచన చెప్పినా, కనీసం నా మాటకైనా గౌరవం ఇవ్వండి అని చెప్తారు కదా. అలా స్వయానికి స్వయం ఈ శ్రేష్ఠ సంకల్పం, శుభ సంకల్పం ఎప్పుడైతే అమృత వేళ కావచ్చు, విశేషమైన యోగా సమయాల్లో కావచ్చు, మనం ఏదైతే సంకల్పం చేసుకున్నామో ఆ సంకల్పానికైనా గౌరవం ఇవ్వాలి కదా. భగవంతుడికి గౌరవము, లేదంటే పెద్దవాళ్ళకి గౌరవము, ఇవన్నీ తర్వాత ముందు స్వయానికి స్వయం గౌరవం ఇవ్వాలి కదా. ఆత్మ స్వమానంలో ఉండాలి కదా. స్వయానికి స్వయం గౌరవం ఇవ్వడము అంటే స్వమానంలో ఉండటం. అందుకే బాబా ఏం చెప్తారు, పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి. ఆత్మగా భావించండి అంటే నేను ఒక ఆత్మను అనే కాదు కదా. నేను జ్ఞాని ఆత్మను, నేను యోగి ఆత్మను, నేను స్వరాజ్యాధికారి ఆత్మను, నేను పరమ పవిత్ర ఆత్మను, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఈ విధంగా బాబా మనకి ఎన్నో స్వమానాల లిస్టు ఇచ్చారు. ఈ స్వమానాల లిస్టు మనం గుర్తుపెట్టుకున్నా చాలు, బాబా యొక్క తోడు అనుభవం అవుతుంది. మనం యోగం చేసే సమయంలో ఏదైతే శక్తిశాలి జోన్ ఉందో పరంధామం, ఆ పరంధామానికి మనసు బుద్ధి ద్వారా చేరుకున్నప్పుడు అక్కడ స్వీట్ సైలెన్స్ అనుభవం అవుతుంది. పరంధామంలో బాబాతో మనం చేసే సంభాషణ అంటూ ఏమీ ఉండదు, అది అనుభవం చేసుకోవటమే. మా కోర్సు చెప్పేటప్పుడు కూడా మనం ఈ 3 లోకాల గురించి చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తారు? సాకార లోకం అంటే శబ్దాలతో కూడిన ప్రపంచం, మరి సూక్ష్మలోకం సైగలతో కూడిన ప్రపంచం, మూడవది శాంతి ప్రపంచం, నిర్వాణ ధామం, వాణి లేని ధామం, స్థూలమైన శబ్దాలు, సూక్ష్మమైన శబ్దాలు లేని ధామం, అనుభూతి చేసుకోవటమే. కాబట్టి స్వయానికి స్వయం ఈ రణగుణ ధ్వనులు, వ్యర్థ సంకల్పాల ధ్వనులు, పాపకర్మల భోజ ధ్వనులు, వీటన్నిటికీ మనం ఎంత దూరంగా ఉంటామో అంతగా మనం ఆ స్వీట్ సైలెన్స్
అనుభూతి చేయవచ్చు. చెప్తారు కదా, సైలెన్స్లోనే పవర్ ఉంది. బాబా ఏం చెప్తారు? శాంతి శక్తి, సైన్స్ శక్తి. అంతిమానికి శాంతి శక్తే విజయం పొందుతుంది. సైన్స్ అనేది సైలెన్స్ శక్తి యొక్క రచన. ఎవరైతే గొప్ప గొప్ప వైజ్ఞానికులు, శాస్త్రవేత్తలు అంటే సైంటిస్టులు ఉంటారో వాళ్ళు ఏదైనా ఇన్వెన్షన్ చేసేటప్పుడు ఎంత అంతర్ముఖతగా ఈ సైలెన్స్లో ఉంటూ పరిశోధించి అప్పుడు ప్రయోగిస్తారు కదా. కాబట్టి బాబా ఏం చెప్తారు అంటే శాంతి శక్తి అనుభవం చేసుకోండి. ఇది మధురమైన శక్తి. ఈ శాంతి శక్తి అనేక శక్తులను ఎమర్జ్ అయ్యేలా చేస్తుంది. భగవంతుణ్ణి తోడుగా చేసుకోవటము అంటే వస్త్రాలు పరివర్తన కావటము, ఆహారం పరివర్తన కావటం కాదు, వ్యవహారం పరివర్తన కావటం. వీళ్ళని చూస్తుంటే భగవంతుడినే చూసినట్లుంది. వీళ్ళని చూస్తే చాలు, చాలా సంతోషంగా ఉంటుంది. పలానా వాళ్ళని చూస్తే చాలు అన్ని కష్టాలు మర్చిపోతాము అంటుంటారు కదా. అలా మన ముఖం సేవ చేయాలి, మన నడవడికలు సేవ చేయాలి. ఎంతో ఖర్చు పెట్టి శక్తి వినియోగించి ప్రదర్శనలు ఏర్పాటు చేసి సందేశం ఇస్తూ ఉంటాం. అది కూడా చెయ్యాలి. బాబా అంటారు, మీరెంతో ఖర్చు పెట్టి శ్రమ చేసి ప్రయాసపడి చేస్తే కోటిలో కొంతమంది వస్తారు, వింటారు, ఒకరు నిలబడతారు. కానీ ఈ శాంతి శక్తి ద్వారా, భగవంతుని యొక్క తోడు ద్వారా, తండ్రి తోడు యొక్క అనుభవ శక్తి ద్వారా మనం ఎంతో సేవ చేయొచ్చు, బేహద్దు సేవ చేయగలుగుతాం. కంబైన్డ్ రూపధారిగా అయ్యి అమృతవేళ సమయంలో విశ్వం నలువైపులా చక్కర కొడుతూ శాంతి తరంగాలను, పవిత్రత తరంగాలను వ్యాపింపచేస్తున్నట్లుగా అనుభవం చేసుకోవాలి. నేను కాకపోతే మరి ఇంకెవరు భగవంతునికి ప్రతినిధిగా అయ్యి ఈ విశ్వంని సుఖమయ ప్రపంచంగా మార్చేది ఎవరు అని ఒకే ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఇన్ని ధర్మాలలో, మతాలలో భగవంతుని కోసం పూజలు, ఉపవాసాలు, ప్రార్థనలు ఎంతో శ్రమ చేస్తూ ఉన్నారే. మరి ఇక్కడ భగవంతుడు పిల్లల వెనుక పడుతున్నాడు. పిల్లలు ఇలా ఉండండి, మీరే ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, మీరు ఈ విధంగా ఆలోచించండి చాలు, మీ సంకల్పాలని శుభంగా ఉంచుకోండి చాలు, విశ్వం పరివర్తన అవుతుంది అని చెప్తున్నారు. కనుక బాబా ఇచ్చిన ఈ అమూల్యమైన ఉన్నతాతి ఉన్నతమైన జ్ఞానాన్ని మనం ఉన్నతాతి ఉన్నతంగా ఆచరించినప్పుడు భగవంతుని తోడు యొక్క అనుభవం మనకి కాక మరెవరికి అవుతుంది. కాబట్టి మనందరం కూడా బాబాని స్వయం ఎవరికి వాళ్ళు నాకు బాబా తోడుగా ఉన్నారు, బాబా యొక్క శక్తులు తోడుగా ఉన్నాయి, ఈ విధంగా ఎమర్జ్ రూపంలో ఉండే విధంగా పురుషార్థం చేస్తూ బాబా యొక్క శుభమైన ఆశను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో టాపిక్ని అవ్యక్త చింతన చేద్దాం. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. अच्छा, ओम शांति।
ऐसा साथ किसका हो